నిన్న బంగ్లా లక్ష్మీకాంత్ రెడ్డి ఏమి సంబంధం లేని వ్యక్తి, సోయలేని వ్యక్తి, తెలివి లేని వ్యక్తి, ఆత్మకూరుకి అభివృద్ధిని అడ్డుకోవాలని చెప్పి ఏదైతే ఇరిగేషన్ డబ్బులతో నాకు కాకుండా ఆర్ఎంబి డబ్బులతోన బ్రిడ్జి కట్టండి అంటున్నాడు. ఆర్ఎంబి నిధులైనా గవర్నమెంట్ నిధులే, ఇరిగేషన్ నిధులైనా గవర్నమెంట్ నిధులే. ఇరిగేషన్ నిధుల నుంచి కట్టండి అంటే చిన్న పిల్లగాని కూడా ఏం తెలుస్తుంది, వీడు బ్రిడ్జి ఆపనీకి వచ్చిన మొగోడు, నీకు ఏమి సోయ ఉంది, నీకు ఏమి సిగ్గుంది, శరం ఉంది. ఇన్ని ఏళ్ల నుంచి ఒకటే ఒక అభివృద్ధి కార్యక్రమం చెయ్యని టీఆర్ఎస్ బీజేపీ నాయకులు ఈరోజు 2 సంవత్సరాలని కొత్త ఎమ్మెల్యేని ఎక్కిరించుకుంటా మాట్లాడుతున్న డీకే అరుణమ్మ గారు, మీరు ఎందుకు 40 సంవత్సరాల నుంచి పాలించి అభివృద్ధి ఎందుకు చేయలేదు? గంపమన్ను కూడా ఆత్మకూరు మండలానికి ఎందుకు వేయలేదు? ఈరోజు వాస్తవంగా డ్యామ్ సేఫ్టీ అంటున్నారు. డ్యామ్ సేఫ్టీ అంటే ఏంది? తెలుగున్నోడు ఎవడైనా సేఫ్టీ అంటే ఎత్తుకున్న కడవ కింద దింపితే బరువు తగ్గినట్టు. డ్యామ్ మీద బండ్లు పోకుండా కింద బండ్లు పోతే సేఫ్టీ కదా. అది కూతవేటు దూరంలో ఇట్లా తిరిగి గద్వాలకి పోతే 30 కిలోమీటర్లు అవుతుంది. దాని పక్కలేసి ఏం లాభము? డ్యామ్కి ఎవరికి ఉపయోగపడుతుంది? సేఫ్టీకి ఎవరికి ఉపయోగపడుతుంది? కూతవేటు దూరంలో గతంలో ఎట్లయితే జూరాల ప్రాజెక్టు ఇక్కడ జూరాల దగ్గర కట్టాలనుకున్నారో అది నిర్వీర్యం అయిపోయింది. ఏదో కొన్ని సాంకేతిక కారణాల వల్ల అక్కడ పోయింది. అదే బ్రిడ్జిని ప్రజల అభిప్రాయం మేరకు ఇక్కడ కడుతుంటే గౌరవ మంత్రి గారు మీకు దాన్ని సపోర్ట్ చేసి మద్దతు తెలిపేది పోయి చెంచాగాలను పంపి ఇక్కడ బ్రిడ్జిని ఆపే ప్రయత్నం చేస్తే ఆత్మకూరు మండల్లో ఉన్న ప్రతి ఒక్క బీజేపీ కానీ, కాంగ్రెస్ కానీ, టీఆర్ఎస్ కానీ అన్ని పార్టీల నాయకులు మాకు అమర్చిత కానీ మాకు మద్దతు తెలిపిర్రు. ఎవరు కూడా ఆత్మకూరు నాయకులు అందుట్లో పాల్గొనలేదు. కొంతమంది సోయ లేని వాళ్ళు పాల్గొంటారు కానీ సోయ ఉన్నాడు గెలిచిన కౌన్సిలర్లు ఎవరు పాల్గొనలేదంటేనే అర్థమైంది మేము అభివృద్ధిని అడ్డుకోమన్నట్ల. నీకు ఏం సంబంధం ఉంది లక్ష్మీకాంత్ రెడ్డి? మేము ఇంకోసారి రావద్దు, వస్తే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. లేక ఆత్మకూరు అభివృద్ధి అవుతుంది, బ్రిడ్జి అవుతుంది, మా బతుకులు మారే ప్రక్రియ నడిచే టైంలో మీరు వచ్చి ఇట్లా ఆపడం సబబు కాదు. మీ విజ్ఞతగా వదిలేస్తున్నాం. నిన్న చాలా పెద్ద గడబడి అవుతుండే, ఊరోళ్ళంతా మేము ఆపినాం, వద్దు గడబడి చేయొద్దండి బాగుండదని. నీ నుంచి కాదని ఆయన, నీ నుంచి ఏది శాత కాదు. నువ్వు పెద్ద మాటలు మాట్లాడుతున్నావు. ఇంకా మాట్లాడాలంటే చాలా ఉన్నాయి. మా గౌరవ మంత్రి గారిని నువ్వు నోటుకొచ్చి మాట్లాడినావు, అది రికార్డింగ్ ఉంది, మంచి పద్ధతి కాదు. మేము కూడా మాట్లాడగలుగుతాం, ఏమంటే మా స్థాయి కాదు, నీ మీద మాట్లాడకూడదని మాట్లాడతారేమో. నువ్వు మా పెద్ద మనిషిని పెద్ద మాట్లాడినావు. ఉడుకుతుంది ఇట్లా రక్తం కానీ ఎందుకు అని ఊకే ఉన్నాం. నెక్స్ట్ టైం ఇట్లాంటి పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. ఒకవేళ డ్యామ్ సేఫ్టీ కావాలంటే ఖచ్చితంగా బ్రిడ్జి పడాల్సిందే. గతంలో మీరు 2005లో అప్పుడు జెన్కో ప్రాజెక్టు నడుస్తుంటే కూడా